నేను ఒక హాస్టల్కి వార్డెన్ లాగా ఉన్నా, మా ఇంట్లో అందరూ అమ్మాయిలే ఉన్నారు అనేసి అన్నారు. అయితే దానికి వేరే వాళ్ళు కొందరు ఏమన్నారంటే వారసత్వం అంటే అమ్మాయిలేనా, సరే అబ్బాయిలేనా, అమ్మాయిలు ఎందుకు రారు, మన రాష్ట్రాన్ని దేశాన్ని పాలించింది కూడా ఒక అమ్మాయి ఇందిరాగాంధీ అట్లా అనేసి అన్నారు. దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇది కలియుగం, ఆడ మగానే ఏం లేదు, ఇంటికి ఆడపిల్ల లక్ష్మీదేవి, మగవాళ్ళంతా ఆడపిల్లంతా. నా ఒపీనియన్ ఏంటంటే మగపిల్ల కంటే ఆడపిల్లలే ఆర్టిపుల్ లక్ష్మీదేవి ఇంటికి, వాళ్ళంతా వీళ్ళంతా తేడా ఏం లేదు. మగపిల్ల కంటే ఆడపిల్లే 100% నా హార్ట్ పరంగా మంచిది. అది జస్ట్ ఆయన సరదాగా అన్నారు, దాన్ని ప్రెస్ మీట్లు పెట్టి చాలా హంగామా చేస్తున్నారు బయట. అంటే ఇప్పుడు ఎవరికైనా జెన్యూన్ అండి. ఇప్పుడు మా ఇంట్లో కూడా మాకు 2 ఆడపిల్లలు, కానీ అందరూ అడుగుతారు ఒక అబ్బాయిని. అంటే ఒక మెగాస్టార్ ఉండి అలా ప్రోత్సహించలేదు ఎక్కడ ఆయన. జస్ట్ ఇంటికి వారసుడు ఉండాలి అబ్బాయి అని ఒక జస్ట్ కామెడీగా అన్నారు. దాన్ని అందరూ ఒక మెగాస్టార్ కాబట్టి వాళ్ళు ఏదన్నా ఒక హాట్ టాపిక్గా మారుతుంది కాబట్టి దాన్ని పెద్ద రాదంతం చేస్తున్నారు. జస్ట్ కామన్గా అన్న వర్డ్ని ఇంత రాదంతం చేసే బదులు ప్రజలకు పనికొచ్చే పనుల మీద ప్రెస్ మీట్లు పెడితే బాగుంటుంది నా అభిప్రాయం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్కడ ఆ టాపిక్ రావాల్సిన మూమెంట్ కూడా కాదు, కానీ మరి ఎందుకు మాట్లాడేసాను మూమెంట్ అని కాదు, అక్కడ ఏదో చిన్న పాపను చూపించారు కదా, రామ్ చరణ్ వాళ్ళ పాపను చూపిస్తే, పాప అంటే నాకు చాలా ఇష్టం. ఇలా ఇంట్లో అంతా చిన్నపిల్లలు లేడీసే, చుట్టూరా ఆడపిల్లలే ఉంటారు, నేను వార్డెన్ లెక్క ఉంటాను అని చిరంజీవి గారు జస్ట్ కామెడీతో చెప్పారు. నెక్స్ట్ వారసుడు ఉంటే ఇంకా మన లెగసీ కంటిన్యూ అవుతుంది అన్నారు. అంటే ఎవరైనా ఇప్పుడు చిరంజీవి గారు అన్నారని రాదంతం చేస్తున్నారు. మీ ఇంట్లో వెళ్ళి మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను అడగండి, వాళ్ళు కూడా అదే అంటారు. జస్ట్ ఇది మొత్తం పోవాలి అంటే అందరూ కలిసి చేయాలి తప్ప ఒక చిరంజీవి గారి మీదే రుద్దడం తప్పని నా అభిప్రాయం. అంటే మళ్ళీ కొందరు అంటున్నారు అంటే వారసత్వం అంటే అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా మోస్తారు కదా ఈ మధ్య ఈ రోజుల్లో, సో అట్లా ఎలా మాట్లాడతారు అనేసి చెప్పడం జరిగింది. అవును, అమ్మాయిలు కూడా వారసత్వం ఉండాలనే కదా. ఇప్పుడు కోర్టులో కూడా అదే ఉంది. ఇప్పుడు వేరే లీడర్స్, పెద్ద లీడర్స్ కూడా దాని మీదే జరుగుతున్నాయి కదా. కొడుకు వారసుడు కాదు, కూతురు కూడా వారసురాలు అని చెప్పి చాలామంది మనం పొలిటిక్స్ వాళ్ళు కూడా చేశారు. అది అందరూ కూర్చొని మాట్లాడితే సరిపోతుంది. ఒక చిరంజీవి గారిని పట్టుకొని దానికి ప్రెస్ మీట్లు పెట్టి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి కానీ తెలంగాణలో ప్రజలకి ఏం అందటం లేదు, ఏం అందుతున్నాయి దాని గురించి ప్రెస్ మీట్ పెడితే లీడర్ అనవచ్చు. ఇది చిన్న ఆయన పర్సనల్ ఏదో కామెడీగా అనడానికి పెద్ద రాదంతం చేస్తున్నారని నా అభిప్రాయం అండి. అంటే కామన్ మ్యాన్ మాట్లాడితే పర్లేదు, కానీ అంత పెద్ద పర్సన్ మాట్లాడారు కామెడీతో అన్నారు. ఆయన ఉద్దేశం అలాంటి. ఇప్పుడు అంత ఆస్తి ఉన్న ఆయన అంతమంది అమ్మాయిలు చూసుకుంటున్నాయేమో, ఇంకొక అమ్మాయి పుట్టితే చూసుకోడా, జస్ట్ కామెడీగా అన్నాడు. అది అందరూ ఇప్పుడు మీ ఇంట్లో కూడా మీ వాళ్ళని కూడా అడగండి, ఎవరైనా పెద్దోళ్ళని కూడా ఇప్పుడు ఇక్కడ తిరిగే పాత జమానా పెద్దోళ్ళని అడిగినా కూడా అదే చెప్తారు, వారసుడు ఉండాలి. కానీ అలా తప్పు. ఇప్పుడున్న జనరేషన్లో అందరూ సమానం అనే చట్టం కూడా వచ్చింది కాబట్టి ఆయన మాట్లాడడం ఏదో కామెడీగా మాట్లాడి ఉంటాడు, ఉద్దేశపూర్వం అది కాదని నా అభిప్రాయం అంతే. ఫస్ట్ లవ్ అంతే. అది అమ్మాయిని చూస్తే, అదే అబ్బాయిని చూస్తే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అంటారు. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది, అంతే కదా. ఫస్ట్ లవ్ వేరు, ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ వేరు. అలాంటప్పుడు అమ్మ తర్వాత లెగసీ స్టార్ట్ అవ్వాలంటే అమ్మ తర్వాత అమ్మే. ఇంకో అమ్మ పుట్టింది అనుకుంటుంది ఎవరైనా పేరెంట్స్. అమ్మాయి పోతే ఫస్ట్ లవ్, తర్వాత అబ్బాయి పోతే ఓకే మా నాన్న పుట్టారు, ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అని నాన్న పుట్టారు అనుకుంటారు. కాదు, ఆయన ఎంతో ప్యూర్ మెంటాలిటీతో మంచి మనసుతో సరదాగా చేసిన జోక్ అది. ఏంటి, నేను ఇంటికి వెళ్ళబోతే అందరూ ఆడపిల్ల ఉన్నారా, ఒక్క బాబుని కూడా కంటే బాగుంటుంది, మనకు వంశోద్ధారకుడు కావాలి కదా అన్న. దానికి కొంతమంది పనికిమాలిన రాస్కల్స్ ఏం మాట్లాడుతున్నారంటే, మా అమ్మ ఆడపిల్ల వారసురాలు కదా, మగవాడే వారసుడా? ఆల్రెడీ వారసురాళ్ళు ఉన్నారు, వారసుడు కావాలి కదా. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా మాట్లాడే వాళ్ళకి? బుద్ధి ఉండాలి కదా. చిరంజీవి లాంటి అజాత శత్రువుతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. దాన్ని కూడా ట్రోల్ చేయడమే. ఈ వైసీపీ పార్టీకి నీచాలు లేవబ్బా. అంత నీచమైన బతుకుతున్న పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ. ఎందుకంటే ఆయన ఎంతటి గొప్ప మనసున్న మనిషి చిరంజీవి గారు, ఎలాంటి మనస్తత్వం ఉన్న మనిషి, ఎవరితోనే గొడవ పెట్టుకునే మనిషి కాదు, కుటుంబ వ్యవస్థను ఎంతో బంగారంగా చూసుకునేటటువంటి మనిషి. ఆ మనిషి ఏదో సరదాగా జోక్గా నవ్వుతూ ఒక మాట అంటే దాన్ని ట్రోల్ చేయడం, అసలు ఏదైనా బుద్ధి ఉందా వీళ్ళకి? ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎన్ని వేల కుటుంబాల్లో ఇళ్లలో దేవుడిగా నిలిచాడు చిరంజీవి గారు.
సిసిసి పెట్టి సినిమా వాళ్ళ ఇళ్లలో ప్రతి ఇంట్లో కూడా దేవుళ్ళని నిలిచాడు కరోనా సమయంలో. 30 కోట్లు పెట్టి సిలిండర్స్ సప్లై చేసిన మహానుభావుడు అతను. ఇలాంటి సేవలేం గుర్తురావా? సరదాగా ఒక మాట అంటే ట్రోల్ చేస్తారా? చెప్పు తెగిందాక కొట్టి 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 నేల పడేయాలి వదలని. ఏందబ్బా చిరంజీవి అంటే ఏంటి? మేరు పర్వతం అలాంటి మహానుభావుడిని ఉచ్చనీచాలు లేకుండా నీచమైన వ్యక్తులతో ట్రోలింగ్ చేపిస్తారా? 30 మంది ఉన్నారు ఇంట్లో. ఆ ఆడపిల్లని గౌరవిస్తూనే ఈ మాట అడిగాడు. ఈ మాట అడగడం కూడా తప్పే. అంటే ఒక కుటుంబ పెద్ద మనకి వారసుడు ఉండాలరా అని ఆలోచించడం కూడా తప్పే. తప్పు కాదు కదా. మరి అలాంటప్పుడు ఈ నీచమైన మనస్తత్వం ఉన్న వెధవ వాళ్ళ గురించి వదేపా. చిరంజీవి అక్కడ ఉంటాడు. ఆయన్ని అందుకోవాలంటే తరంగాక కింద ఉండి వాగుతుంటారు అంతే తేడా. వారసత్వం అంటే అబ్బాయిలు వస్తారు. అమ్మాయిలు రారా? అమ్మాయిలు అంటే అమ్మాయిలు ఇంటి పేరు మారిపోద్ది, పెళ్లి చేసి పంపిస్తాం కదా. అంటే అమ్మాయిలు కూడా ఉండాలా. అమ్మాయిలు ఉంటే మా ఇంటి మహాలక్ష్మి. ఇంటికి అమ్మాయి పుట్టగానే ఫస్ట్ పుడితే మహాలక్ష్మి పుట్టింది అంటారు. అమ్మాయిలు కూడా ఉండాలా. కానీ వారసత్వము ఇంటి పేరు నిలబెట్టేది ఎవరు? అబ్బాయిలు. అబ్బాయి కావడం తప్పు లేదు. మరి ఇప్పుడు రామచంద్రకి 2 కూతుర్లే కదా. 2 కూతుర్లేనా? అందుకని ఒక మగపిల్లడు ఉంటే వాళ్ళ ఇంటి పేరు నిలబెడితే కొనేదల అనే ఇంటి పేరు నిలబడిద్ది కదా. అది అబ్బాయి కావాలనుకున్నా తప్పులేదు. 1000% తప్పులేదు. 100కి 1000% తప్పులేదు. అంటే మరి కొందరు అంటారు కదా, సో ఇప్పుడు ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా బాధ్యతలు తీసుకొని నడిపిస్తున్నారు. అలా కొడుకు లేకుండా కొడుకులాగా ఉంటున్నారు కదా. లేనోళ్ళు నడిపిస్తారు. ఉన్నోళ్ళకి వారసత్వం. ఇప్పుడు ఇంట్లో పిల్లలు పుట్టలేదు అనుకో, 2వ భార్య కూడా చేసుకోమంటారు. 2వ పెళ్లి చేసి పిల్లల కోసమే. ఇంటి పేరు నిలబెట్టాలంటే ఆ వారసత్వం ఉంటేనే, మగపిల్లడు ఉంటేనే ఇంటి పేరు నిలబెట్టేది. లేకపోతే ఆ ఇంటి పేరు అంతతో కథం అయిపోద్దిగా. ఆ ఇంటి పేరు కొనేది రామచంద్రకి మగపిల్లలు లేరు. ఆ ఇంటి పేరు రామచంద్ర చనిపోయినాకేంది? ఆ ఇంటి పేరు అసలు ఉండదుగా చెప్పుకోవడానికి. అందుకని మగ పిల్లడు కావాలనుకున్నా తప్పు లేదు. 100కి 1000%. ఈ ట్రోల్ చేసే వాళ్ళు పనికి మాలను అన్నమాట. ఆ ట్రోల్ చేసే వాళ్ళని అడగమను, వాళ్ళ భర్తని నీ మగపిల్లడు కావాలా లేదని అడుగును, లేకపోతే వాళ్ళ అత్తని అడగమను, చెప్పిద్ది. బయట నార్మల్గా అడిగే ఇది జరిగేది. కంపల్సరీ ఒక అబ్బాయి ఉండాలి వారసత్వం అనేసి బయట అనమోచట్ని. అంటే బయట మామూలుగా అంటారు కదా, కంపల్సరీ ఇంట్లో ఒక వారసుడు అంటే అబ్బాయిలు ఉండాలి అంటే. ఏ ఇంట్లో అయినా కోరుకుంటారు. 2 రాష్ట్రాల్లో కాదు, ప్రపంచంలో కూడా మగపిల్లడు ఉండాలనే కోరుకుంటారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, 2 ఆడపిల్లలు పెడతారు, మగపిల్లడి కోసం ఎదురు చూసి మళ్ళీ 3 వాళ్ళు కూడా ఆడపిల్లలు పెడతారు. అప్పుడు మళ్ళీ 2వ పెళ్లి కూడా చేస్తారు వారసుడు కావాలని. అది పూర్వజనంలో ఉండేది పాతకాలంలో. ఇప్పుడంటే జనరేషన్ మారింది, ఎవరైనా ఒకటలే అనుకుంటున్నారు. కానీ అది కంపల్సరీగా ఎవరైనా కోరుకుంటారు. దాంట్లో తప్పు లేదు చిరంజీవి గారిది. ఈ ట్రోల్ చూసి ఎదవలంతా ఎదవలు అన్నమాట.